అంతర్గత విషయాలు బయట మాట్లాడితే వేటు తప్పదని మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. పార్టీలో అంతర్గత గొడవలపై సీరియస్ అయ్యారు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల వల్ల సమస్యలొస్తే వారిని తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో విమర్శలు చేసుకోవద్దని సూచించారు. పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని కాటా ఫిర్యాదు చేశారు. పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడితే వేటు తప్పదని మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీదుర్గ. గాంధీ భవన్లో ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. కాసేపటి దాకా మెదక్ పార్లమెంటు సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంట్లో అనేక కీలకమైన విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా నియోజకవర్గాల్లో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలపై మీనాక్షి నటరాజన్ ఒక కీలకమైన సూచన పార్టీ నేతలకు చేసింది. ఒక నేతపై మరొక నేత తిట్టుకోవడం కానీ విమర్శలు చేసుకోవడం కానీ పూర్తిగా మానవేయాలి. అలా మానవేయకపోతే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. ఇక కొంతమంది నేతలు సోషల్ మీడియాలో ఒక నేతపై మరొక నేత విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టే సంస్కృతి కూడా ఉన్నది. వీటిని కూడా వెంటనే స్టాప్ చేయాలనే విషయాన్ని మీనాక్షి నటరాజన్ సూచించారు. ఇక కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు సరిగా పనిచేయకపోతే వాళ్ళపైన వేటు తప్పదనే విషయాన్ని కూడా మీనాక్షి నటరాజన్ సూచించారు. ఎవరైనా పార్టీ లైన్లోనే మాట్లాడాలి, పార్టీ లైన్లోనే పనిచేయాలి, పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా వేటు తప్పదనే విషయాన్ని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంతర్గత ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటిని వెంటనే సొల్యూట్ చేయాల్సిన బాధ్యత అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిది. దాంతోపాటుగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు వీటిని అన్నింటినీ పరిష్కరించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతమైతే మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. ఇక పార్టీకి సంబంధించి కొత్త పాతల నేతల మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా వెంటనే వాటిని సొల్యూట్ చేయాలని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు సూచించారు. ఇక పార్టీకి సంబంధించి పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రాంలను చేయడంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విఫలమవుతున్నారు. ఈ సమస్యను కూడా పార్టీ ఇన్ఛార్జీలు చూడాలని చెప్పారు. కొంతమంది నేతలు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మాటనే వింటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మాటలు వినట్లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్కి సూచించారు. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ బీఆర్ఎస్ నేతల వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా మార్చి కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి వాళ్లకు, అంటే కాంగ్రెస్లో పనిచేసినటువంటి వాళ్లకు లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్లకు ఇట్లాంటి పథకాలు అందజేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయం కూడా ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి తన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాడని కాటా శ్రీనివాస్ గౌడ్ మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. వెంటనే ఆ రిపోర్టు ఆధారంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు పనిష్ చేయాల్సిందిగా, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా కాటా శ్రీనివాస్ గౌడ్ మీనాక్షి నటరాజన్ను కోరారు. దీనికి సంబంధించి కమిటీ రిపోర్టు ఎక్కడి దాకా వచ్చింది, వాళ్ళు ఏం పని చేశారో, ఆ రిపోర్టు ఎప్పటి వరకు ఇస్తారు అనే విషయాన్ని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు కొంతమంది పాత కొత్త నేతలు ఇటీవలే వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేతల వల్ల చాలా రోజులుగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించకపోతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉందని మీనాక్షి నటరాజన్ సూచించారు. మొత్తానికైతే ఏ ఇబ్బందులున్నా తనతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించుకోవాల్సిందిగా మీనాక్షి నటరాజన్ అక్కడ ఉన్నటువంటి నాయకులకు అష్యూరెన్స్ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.